वाईएसआर तेलंगाना पार्टी की लीडर वाई शर्मिला ने मंगल को नुकसान ज़दा फसलों से भरा हुआ एक ट्रक चीफ मिनिस्टर चंद्रशेखर राव को रवाना किया ताकि तेलंगाना के मुख्तलिफ अजला में गैर मौसमी बारिश की वजह से किसानों को जो नुकसान हुए हैं इस ताल्लुक से चीफ मिनिस्टर की तवज्जो मबजूल करवाई जा सके। उन्होंने कहा कि हालिया बारिश से किसानों को नाकाबिले बयान नुकसान का सामना हुआ और अच्छी फसल के लिए जिन्होंने उम्मीदें वाबस्ता की थी वो चुकनाचूर हो गई। मीडिया के नुमाइंदों को ट्रक दिखाते हुए वाईएसआर तेलंगाना पार्टी की सरबराह ने कहा कि पार्टी ने नुकसानजदा फसल का एक लोड चीफ मिनिस्टर को रवाना किया है ताकि कम से कम इंतखाबी साल के दौरान वो गहरी नींद से जाग जाएं और किसानों को मुनासिब मुआवजा दिया जाए। ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్। ఈ ట్రక్ నిండా మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి। ఈ ట్రక్ అంతా కేసీఆర్ కి గిఫ్ట్। ఈ ట్రక్ లో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు, రైతుల కన్నీళ్లు, రైతుల కష్టాలు, అప్పులు పాడైపోయి రైతులు వాళ్ళ భార్యల పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈ రోజు దిక్కు లేకుండా పోయింది। కనీసం ఈ ట్రక్ అన్నా మేము ఇస్తున్నాం కేసీఆర్ కి గిఫ్ట్ గా, ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి। మీరు పోని సచివాలయానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఈ ట్రక్ ని సచివాలయం ముందు పెట్టుకోండి। మీరు పోతారు అనుకుంటే, లేదు మీరు పోరు అనుకుంటే ప్రగతి వన్ లో పెట్టుకోండి, లేదు మీ ఫామ్ హౌస్ లోనే బతుకుతారు అనుకుంటే ఫామ్ హౌస్ లో పెట్టుకోండి। కనీసం 4 రోజులు 5 రోజులు ఈ ట్రక్ ను వరుసగా చూస్తేనన్నా మీకు రైతులకు సహాయం చేయాలి అన్న సోయి వస్తారేమో, కనీసం ఇట్లయినా రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారేమో। ఇది కేసీఆర్ గారికి మేము పంపిస్తున్న గిఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పంపిస్తున్న గిఫ్ట్। దయచేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మత్తు వీడాలి। పునర్నిర్మాణం అంటున్నాడు కేసీఆర్ గారు, ఎవరికైందండి పునర్నిర్మాణము? తెలంగాణ ప్రజలకు అయిందా? కేసీఆర్ కి అయింది పునర్నిర్మాణం। కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కరప్షన్ లో చంద్రశేఖర్ రావు ఆయనకు అయింది పునర్నిర్మాణం। కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకుని స్కూటర్ లో తిరిగేటోడు, ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్ లో 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి అయింది పునర్నిర్మాణం। ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలకైంది బంగారు తెలంగాణ, కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి అయింది। వాళ్ళు చేసుకున్నారు కరప్షన్। అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా, మిషన్ కాకతీయ అయినా, లేకపోతే సచివాలయం అయినా, ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా మీ మేనిఫెస్టోలో ఉందా? మరి మేనిఫెస్టోలో లేని దానిలో మీద లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మేనిఫెస్టోలో పెట్టిన ఒక వాగ్దానానికి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం